యూరియా కట్టలు దొరికినాయి సార్? దొరికినాయి సార్, బాగా ఇచ్చారు. ఎన్ని ఎకరాలు సార్ మీరు చేసేది? నేను చేసేది 90 ఎకరాల చిల్లర ఉంది. నాకు నేను 15 గంటలు ఇచ్చారు. మొన్న ఒక 15 గంటల చిల్లర ఇచ్చారు. మొత్తం 30 గంటలు ఇచ్చారు నాకు. అంటే యూరియా దొరకట్లేదు, ఫేక్ ప్రచారం చేస్తారు కొంచెంమంది. అసలు ప్రచారం చేసేవాడు చేస్తూ ఉంటారండి, చేయకుండా ఏమంటారు. అందరూ చేయరనే ఉంది. ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు నచ్చరు. అది దొరుకుతుంది అసలు? దొరుకుతుంది, ఇంకా ఉండే కట్టలు. ఎందుకని కొంచెం ఇవ్వట్లేదు ఆ యూరియా కట్టలు అది ఇదని చెప్తున్నారు కొంచెం. తాడేపల్లి సంగత మొత్తం ఓవరాల్ ఎక్కడైనా తక్కువ వస్తుంది యూరియా కట్టలు. అంటే తాడేపల్లి మీకు ఎలా ఉంది? తాడేపల్లి బాగా వచ్చింది. అన్ని సొసైటీల మీద తాడేపల్లి ఎక్కువ వచ్చింది. పోయినసారి 450 వచ్చినాయి, నిన్న లోడు 550 వచ్చినాయి. మొత్తం 1000 కట్టలు వచ్చినాయి. సార్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి బాగోలేదు, అధ్వానంగా ఉందని కొంచెంమంది అంటారు. అవి చెప్పేవాడు చదువుతూనే ఉంటాడు. మీకు ఎలా? నాకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ బాగోక ఈ గవర్నమెంట్కి వచ్చింది ఇప్పుడు జనాలు, అంతేనా కదా? గవర్నమెంట్ బాగోపోవడం కారణం ఏంటి? చెప్పేది ఏంటి? జనాలు ఏం బాగోలేదంట. అంటే ఈరోజు రైతులకి కావాల్సిన సబ్సిడీ కానీ ఇలా వాళ్ళకి కావాల్సిన పథకాలు కానీ యూరియాలు కానీ అలాంటి ఏమి ఇవ్వట్లేదు. యూరియాలో ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? కేంద్ర గవర్నమెంట్ చేయాలి. అది ఈ గవర్నమెంట్ చేయలేదు కదా, కేంద్రం నుంచి రావాలి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో కూడా లాస్ట్ పోయిన వాళ్ళు చాలా మంది, జగన్ గవర్నమెంట్లో. ఆయన చేసింది ఏమి లేదు. అది సరే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అవన్నీ ఎలా ఉన్నాయి? పథకాలు ఒకటి అమలు చేస్తున్నాడు కండి. దొరుకుతుందా మీకు? పొలాలు ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. ఆధార్ కార్డులోని పొలం పాస్ పుస్తకాలు తీసుకొస్తే ఏమి ఇవ్వట్లేదు అంటగా. ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నారు. పొలం పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నారు. కాకపోతే ఫింగర్ ప్రింట్ పడటం కొంచెం లేట్ అవుతుంది. దాని మూలన లైన్ ఉండాల్సి వస్తుంది. అసలు రైతులకి అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారుగా. మూడు రోజుల నుంచి ఇస్తున్నారు కదండి. 3 రోజులనే అందరికీ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి రాపించుకున్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఇంకెన్ని ఎకరాలు ఉంది? నేను 15 ఎకరాలు చెప్తాను. ఎంత ఇచ్చారు యూరియా? 5 కట్టలు ఇచ్చారు. వాళ్ళ పేరు మీద రాపించాం. మళ్ళీ ఇంకోళ్ళ పేరు మీద రాపించుకొని వచ్చాం. యూరియా దొరుకుతుంది? అయితే దొరుకుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. మంచి వర్షాలు పడుతున్నాయి, బాగానే ఉంది. ఏం రైతులు ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? రైతు భరోసా చేశారు, అంత మంచిగానే ఉంది. రైతులకి ఇబ్బంది పడుతున్నారు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు. అది మొన్న ఇచ్చారుగా, రైతు భరోసా వేశారుగా. అయితే యూరియా దొరుకుతుంది. ఇబ్బంది ప్రచారం చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది చేస్తున్నారు. యూరియా బస్తాలు దొరికినాయా? దొరికినాయి, ఇచ్చారు. ఎన్ని బస్తాలు ఇచ్చారు? 2 బస్తాలు ఇచ్చారు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు పాదకు. యూరియా దొరుకుతుందా? దొరకట్లేదు అంటున్నారు. ఇస్తున్నారు, అందరూ చదువుతున్నారు. ఇవ్వట్లేదు ఎవరికి ఏమి యూరియా దొరకలేదు. తీసుకెళ్ళి దాచుకున్న వాళ్ళు అంతా ఉంటుంది. ఎంతమందికి ఏమి ఎట్లా ఏం చెప్తున్నారు? ఎకరానికి అరకట్టగా చక్కగా ఇస్తున్నారు. అసలు యూరియా దొరకట్లేదు, రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అంటున్నారుగా. సొసైటీ బాగానే ఇచ్చింది. ఇస్తుందా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి బాగాలేదంటగా. లేదంటే బాగున్న వాళ్ళు బాగోలేదు, బాగున్న వాళ్ళు బాగుండేది. గవర్నమెంట్ మాకు బాగానే ఉంది. రైతులకి ఇబ్బంది పడుతున్నారు, వాటర్ లేదు. వర్షాల గురించి వరదలు వస్తుంటే వాటర్తో పని ఏముందండి. పోలారం ఉంది మాకు, పోలారం వదులుతున్నారు. ఇబ్బంది ఏం లేదు. మరి ఇది గవర్నమెంట్ వచ్చిన పథకాలు అందుతున్నాయి మీకు? పథకాలు బాగానే అందుతున్నాయి. సొసైటీలో కట్టలు బాగానే దింపుతున్నారు. కంటిన్యూ తల ఒక అరకట్ట యూరియా చదువుతున్నారు. ముందు కట్టల కాంప్లెక్స్ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంత బాగానే ఉంది. ఇబ్బంది ఎందుకని చెప్తున్నారు? ప్రచారం చేస్తున్నారు, చేస్తా ఉంటారు. తెలియదు ఏముంది కాదండి. ఊళ్ళో వాళ్ళు ఉంటారు, గెట్టిన వాళ్ళు చేస్తా ఉంటారు. రైతుల మీద ఎందుకు చేస్తున్నారు? ఊళ్ళో వాళ్ళు చేసేదాన్ని. ఇప్పుడు నాకు 3 కట్టలు అడుగుతా, 1 కట్ట ఇచ్చారు. నేను చేసేది ఎకరం పొలం, ఆరాది ఇస్తే మరి 3 కట్టలు ఇవ్వలేదని నేను చెబుతాగా. అట్టగా ఉంది. మీకు యూరియా కట్ట దొరికింది? కాదు, మీరు ఎన్ని ఎకరాలు పట్టేస్తారు? నేను 7 ఎకరాలు మాగాడు వేసాను, 4 ఎకరాలు పట్టేశాను. యూరియా ఎలా ఉంది? దొరికిందా? దొరికింది. దొరకట్లేదు అది ఇదని అంటున్నారు. పోస్టులో దొరకలేదు. ఇప్పుడు మొన్న ఒక రోజు వచ్చి మళ్ళీ నిన్న వచ్చినాయి. అందరికీ మంచికి 2 కట్టలు ఇచ్చారు.
అసలు యూరియా దొరకట్లేదు, రైతులు దొరికిపోతున్నారు. వచ్చినాయి నిన్న లోడ్ వచ్చింది, అంతమంది లోడ్ వచ్చినాయి, 6 లోడ్ వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు సరిపోయి మళ్ళీ రేపు వస్తాయి అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఎన్ని బస్తాలు దొరికినాయి యూరియా? 4 బస్తాలు. 4 బస్తాలు. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి ఇప్పుడు వరకు సరిపోయిందండి. ఇప్పుడు సరిపోయింది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు పరిస్థితి అధ్వానంగా తయారైందండి? లేదండి, పర్లేదు బాగానే ఉంది. ఈ రైతులు అసలు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్. అది ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు రైతులు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు మీకు అందినాయి? అంతనే. ఏమేమి వచ్చినాయి? మాకు రైతు భరోసా వచ్చింది, అది అన్నీ అంతున్నాయి. తల్లికి వందనం, పిల్లలది తల్లికి వందనం అన్నీ వచ్చినాయి, అన్నీ. సార్ మీ పేరేంటి అసలు? మాది కొత్తూరు తాడేపల్లి అండి, విజయవాడ రూరల్ మండలం. నా పేరు సూరగారి నారాయణ, కొత్తూరు తాడేపల్లి. మేము 3 ఎకరాల పొలం కౌలు చేస్తున్నాం. అది అంటే యూరియా దొరుకుతుందా మీకు? యూరియా దొరకటం అంటేనండి, ఇది చేను నెంబర్ 1 అవి కాగితాలు తీసుకెళ్ళి, ఆధార్ కార్డు తీసుకెళ్ళి నుంచుంటే దొరుకుతుంది. దొరకట్లేదు అంటున్నారు? దొరుకుతుందండి. అంటే ఒక సొసైటీలోనే దొరుకుతుంది, అంతేగాని ఇంకెక్కడ బయట దొరకట్లా. బయట అసలు కట్ట అమ్మట్లా. ఈ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అవి తీసుకొని వెళ్ళి లైన్లో నుంచి ఉంటే ఇస్తుంది, దొరుకుతుంది. ఒక సొసైటీలో మాత్రమే దొరుకుతుంది. అదే ఇప్పుడు అసలు ఏం దొరకట్లేదు అంటున్నారు. అదే లేదు, దొరుకుతుంది. అన్నీ దొరుకుతున్నాయి. డిఏపి దొరుకుతుంది, 28 దొరుకుతున్నాయి, 14, 35 దొరుకుతున్నాయి. యూరియా దొరుకుతుంది. ఒక సొసైటీలోనే దొరుకుతున్నాయి యూరియా మాత్రం. రెండోసారి దొరకట్లా. అంటే గవర్నమెంట్ ద్వారా నుంచి? గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది, ఇస్తున్నారు, యూరియా ఇస్తున్నారండి. ఇది అసలు మరి యూరియా దొరకకపోతే అసలు దాంట్లో ఉండేదే యూరియా, దాంట్లో కలిపితేనే యూరియా పొలం నిలబడిద్ది, అంతేగాని ఏది పడితే అది ఎత్తే నిలబడదు. అది యూరియా కొంచెం అయినా కలవాలి దాంట్లో కలిపితే అప్పుడు చేను ఒక విధంగా వచ్చింది. బాబాయ్ గారు మీ పేరు చెప్పండి అసలు? నా పేరు గూడూరు శ్రీనివాసరావు అండి, వెలగలేరు గ్రామం అది. అంటే ఇప్పుడు యూరియా దొరుకుతుందా మీకు? సాయంగా ఇక్కడికి వచ్చే దాన్ని పరిస్థితులను బట్టి నా మట్టుకు నాకైతే దొరికిందండి. కానీ ఇక్కడ అదే అవసరం ఉన్న రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అవసరం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ప్రస్తుతం. అంటే ఇప్పుడు యూరియా దొరకట్లేదని కొంచెం మంది అని అంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఏమంటారు అంటే, వాస్తవంగా అయితే రైతుకి ఇక్కడ ల్యాండ్కి సరిపోయిన యూరియా అయితే ప్రస్తుతానికైతే లేదనే అనుకుంటున్నాం మేమైతే రైతులమే. యూరియా టైట్ వల్ల ఇప్పుడు మాగాని ఎక్కువ శాతం 2వ కోట వేస్తున్నాం మా ఏరియాలో. ఆ 2వ కోటలో చాలామంది యూరియా దొరక్క ప్రస్తుతం మళ్ళీ ఒట్టి కాంప్లెక్స్ వేయలేం కదా, యూరియా కలిపేస్తాం కాబట్టి చాలామంది యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకని అంటే దొరకలేదు? పోయిన సంవత్సరం సరిపోయింది కదా, ఇప్పుడు ఎందుకని చాలలేదంటే? ఇప్పుడు పొలము పెరగలేదు, సాగు అదే ఉంది. వెలగలేరులో సాగు పోయిన సంవత్సరం ఎంత సాగు ఉందో ఇప్పుడు అంతే సాగు ఉంది. కాకపోతే ఒక 10-20 ఎకరాలు ఏదన్నా మీకు ఈ క్రాఫ్ట్లో మీకు తేడాలు తెలుస్తుంటాయి. అదే ప్రస్తుతానికైతే వెలగలేరులో యూరియా బాగా అవసరం ఉంది.